ఈరోజు ఆంధ్రప్రదేశ్ విద్యా మనోవిజ్ఞాన శాస్త్రం డిఎస్సి ఎస్జిటి టెక్స్ట్ బుక్లోని మొదటి పాఠానికి సంబంధించిన ముఖ్యాంశాలు చూద్దాం. మొదటి పాఠం శిశువు యొక్క వికాసం. ఇందులో 7 నుంచి 9వ పేజీ వరకు సాంఘిక వికాసం, శైశవ దశలో సాంఘిక వికాసం చూద్దాం. సాంఘిక వికాసంలో శైశవ దశలో సాంఘిక వికాసం. తన అవసరాలను తీర్చేవారిని చూసి నవ్వడం అనే ప్రతిస్పందన ఏ ప్రక్రియ ప్రారంభాన్ని సూచిస్తుంది? సాంఘిక ప్రక్రియ. తన అవసరాలను తీర్చే వారిని చూసి నవ్వడం అనే ప్రతిస్పందన ఏ ప్రక్రియ ప్రారంభాన్ని సూచిస్తుంది అంటే సాంఘిక ప్రక్రియ. నవ్వడం సాంఘిక ప్రక్రియ. ఏ దశలో ఏకాంత క్రీడలో పాల్గొంటారంటే శైశవ దశ. ఏ దశలో ఏకాంత క్రీడలో పాల్గొంటారంటే శైశవ దశ. ఏ దశలో స్వీయ కేంద్రీకృతంగా ఉంటాడంటే శైశవ దశ. ఏ దశలో ఏకాంత క్రీడలో పాల్గొంటారంటే శైశవ దశ. ఏ దశలో స్వీయ కేంద్రీకృతంగా ఉంటాడంటే శైశవ దశ. తర్వాత సాంఘిక వికాసంలో పూర్వ బాల్య దశ, పూర్వ ముఠాబ దశ, పూర్వ బాల్య దశ. పూర్వ ముఠాబ దశ ఏంటంటే పూర్వ బాల్య దశ. ఆత్మభావన సెల్ఫ్ కాన్సెప్ట్ ఏ దశలో ప్రారంభమవుతుందంటే పూర్వ బాల్య దశ. ఆత్మభావన సెల్ఫ్ కాన్సెప్ట్ ఏ దశలో ప్రారంభమవుతుందంటే పూర్వ బాల్య దశ. ఏ క్రీడ అనేది మొదటి సాంఘిక కృత్యం? సమాంతర క్రీడ. ఇది ఎక్కడ జరుగుతుందంటే పూర్వ బాల్య దశ. ఏ క్రీడ అనేది మొదటి సాంఘిక కృత్యం? సమాంతర క్రీడ. మొదటి సాంఘిక కృత్యం ఏంటంటే సమాంతర క్రీడ. ఏ దశలో ఉంటుందంటే పూర్వ బాల్య దశ. పూర్వ ముఠా దశ, పూర్వ బాల్య దశ. ఆత్మభావన సెల్ఫ్ కాన్సెప్ట్ ఏ దశలో ప్రారంభమవుతుందంటే పూర్వ బాల్య దశ. ఏ క్రీడ అనేది ఇతరులు ఆడుతున్న ఆటను పోలిన ఆటను ఆడటం? సంసర్గ క్రీడ. ఏ క్రీడ అనేది ఇతరులు ఆడుతున్న ఆటను పోలిన ఆటను ఆడటం? సంసర్గ క్రీడ. ఇది కూడా పూర్వ బాల్య దశలో జరుగుతుంది. ఏ క్రీడ అనేది ఇతరులు ఆడుతున్న ఆటను పోలిన ఆటను ఆడటం? సంసర్గ క్రీడ. ఏ క్రీడ అనేది సాంఘిక వికాసానికి మొదలుపెట్టంటే సహకార క్రీడ. ఏ క్రీడ అనేది సాంఘిక వికాసానికి మొదలుపెట్టంటే సహకార క్రీడ. ఏ క్రీడ అనేది సాంఘిక వికాసానికి మొదలుపెట్టింది సహకార క్రీడ. ఏ దశలో సాంఘిక వైఖరులు నమోదాలు ఏర్పడతాయంటే పూర్వ బాల్య దశ. ఏ దశలో సాంఘిక వైఖరులు నమూనాలు ఏర్పడతాయంటే పూర్వ బాల్య దశ. ఏ దశలో సాంఘిక వైఖరులు నమూనాలు ఏర్పడతాయంటే పూర్వ బాల్య దశ. తర్వాత ఉత్తర బాల్య దశ. ఈ సాంఘిక వికాసం అనేది ఉత్తర బాల్య దశలో ఎలా ఉంటుందో చూద్దాం. ఏ దశలో సంఘటన లేదా సందర్భం ఆధారంగా నైతికతను అంచనా వేస్తారు? ఉత్తర బాల్య దశ. ఏ దశలో సంఘటన లేదా సందర్భం ఆధారంగా నైతికతను అంచనా వేస్తారంటే ఉత్తర బాల్య దశ. తర్వాత కౌమార దశ. కౌమార దశలో సాంఘిక వికాసం చూద్దాం. ఏ దశలో నైతిక విలువలు అభివృద్ధి చెందుతాయి? కౌమార దశ. ఏ దశలో నైతిక విలువలు వృద్ధి చెందుతాయి అంటే కౌమార దశ. ఏ దశలో నైతిక విలువలు అభివృద్ధి చెందుతాయి? కౌమార దశ. తర్వాత భాషా వికాసం. శైశవ దశలో భాషా వికాసం ఎలా ఉందో చూద్దాం. ఏ దశలో ప్రాగ్ వాగ్రూపాల ద్వారా శిశువు తన భావాలను వ్యక్తపరుస్తాడు? శైశవ దశ. ఏ దశలో ప్రాగ్ వాగ్రూపాల ద్వారా శిశువు తన భావాలను వ్యక్తపరుస్తాడంటే శైశవ దశ. ముద్దు పలుకుల దశ, శైశవ దశ. ముద్దు పలుకుల దశ, శైశవ దశ. ఏ దశలో ప్రాక్ వాగ్రూపాల ద్వారా శిశువు తన భావాలను వ్యక్తపరుస్తాడంటే శైశవ దశ. ముద్దు పలుకుల దశ, శైశవ దశ. తర్వాత పూర్వ బాల్య దశ. పూర్వ బాల్య దశలో భాషా వికాసం ఎలా ఉంటుందో చూద్దాం. ఏ దశలో భాష నేర్చుకోవడానికి ప్రేరణ ఎక్కువగా ఉంటుందంటే పూర్వ బాల్య దశ. ప్రేరణ పూర్వ బాల్య దశ. ఏ దశలో భాష నేర్చుకోవడానికి ప్రేరణ ఎక్కువగా ఉంటుందంటే పూర్వ బాల్య దశ. అహం కేంద్రీకృతం గల దశ పూర్వ బాల్య దశ. అహం కేంద్రీకృతం గల దశ పూర్వ బాల్య దశ. వాగుడికాయ దశ పూర్వ బాల్య దశ. అహం కేంద్రీకృతం దశ పూర్వ బాల్య దశ. వాగుడికాయ దశ పూర్వ బాల్య దశ. ఆ ప్రేరణ ఎక్కువగా ఉంటుంది. ఏ దశలో భాష నేర్చుకోవడానికి ప్రేరణ ఎక్కువగా ఉంటుందంటే పూర్వ బాల్య దశ. తర్వాత ఉత్తర బాల్య దశ. భాషా వికాసం ఉత్తర బాల్య దశలో ఎలా ఉంటుందో చూద్దాం. ఏ దశలో భాష అనేది సాంఘిక జీవితానికి ముఖ్య సాధనంగా భావిస్తారంటే ఉత్తర బాల్య దశ. ఏ దశలో భాష అనేది సాంఘిక జీవితానికి ముఖ్య సాధనంగా భావిస్తారంటే ఉత్తర బాల్య దశ. 18 సంవత్సరాల నాటికి శిశోర్ ప్రకారం ఎన్ని పదాల వరకు నేర్చుకుంటారు? 34,300. 10 సంవత్సరాల నాటికి అంటే ఉత్తర బాల్య దశ వచ్చినట్టు శిశోర్ ప్రకారం ఎన్ని పదాల వరకు నేర్చుకుంటారంటే 34,300 పదాలు నేర్చుకుంటారు. తర్వాత భాషా వికాసం కౌమార దశలో ఎలా ఉంటుందో చూద్దాం. కౌమార దశకి దాదాపు ఎన్ని పదాల వరకు నేర్చుకుంటారంటే 40,000 పదాలు. కౌమార దశకి దాదాపు ఎన్ని పదాల వరకు నేర్చుకుంటారంటే 40,000 పదాలు. తర్వాత భాషా వికాస దశలు. భాషా వికాస దశలు ఎన్ని రకాలంటే 4. 1 పూర్వ భాష దశ లేదా ప్రాగ్ భాష దశ. ఇది కూడా జీఎస్లో రావడం జరిగింది. భాషా వికాస దశలు ఎన్ని రకాలంటే 4. అవి పూర్వ భాష దశ లేదా ప్రాగ్ భాష దశ. తర్వాత ప్రాగ్ భాష, పూర్వ భాష గుర్తుపెట్టుకోండి. ముద్దు పలుకుల దశ, శబ్దానుకరణ దశ, శబ్దగ్రాహిక దశ. భాషా వికాస దశలో 4 రకాలు. అవి ఏంటంటే పూర్వ భాష దశ లేదా ప్రాగ్ భాష దశ, ముద్దు పలుకుల దశ, శబ్దానుకరణ దశ, శబ్దగ్రాహిక దశ. పూర్వ భాష దశ లేదా ప్రాగ్ భాష దశ, ముద్దు పలుకుల దశ, తర్వాత శబ్దానుకరణ, శబ్దగ్రాహిక. శబ్దాన్ని అనుకరించడం, శబ్దం గ్రహించడం, తర్వాత శబ్దగ్రాహిక దశ 4వది.
పూర్వ భాషా దశల ప్రాగ్ భాషా దశ మొదటి దశ. భాషా వికాసంలో మొదటి దశ పూర్వ భాషా దశ లేదా ప్రాగ్ భాషా దశ. ప్రాగ్ భాషా దశ కాలం 0 నుంచి 4 నెలలు. ప్రాగ్ భాషా దశం లేదా పూర్వ భాషా దశ కాలం 0 నుంచి 4 నెలలు. భాషా వికాసానికి సూచిక పుట్టగానే శిశువు ఏడవడం. భాషా వికాసానికి సూచిక పుట్టగానే శిశువు అనేవాడు ఏడవడం. భాషా వికాసానికి సూచిక పుట్టగానే శిశువు ఏడవడం. భాషా వికాసంలో రెండవ దశ ముద్దు పలుకుల దశ. భాషా వికాసంలో రెండవ దశ ముద్దు పలుకుల దశ. ముద్దు పలుకుల వయస్సు ఎంతవరకు ఉంటుందంటే 4 నుంచి 12 నెలలు. ప్రాగ్ భాషా దశ మొదటి దశ 0 నుంచి 4 నెలలు. రెండో దశ ఆయన ముద్దు పలుకుల దశ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు నుంచి 4 నుంచి 12 నెలలు అంటే సంవత్సరం వరకు ఉంటుంది. భాషా వికాసంలో మొదటి దశ ప్రాగ్ భాషా దశ 0 నుంచి 4 నెలలు. రెండో దశ ముద్దు పలుకుల దశ, అది ఎక్కడి నుంచి ఉంటుందంటే ఆ 4 నెలల నుంచి ప్రారంభమై సంవత్సరం వరకు అంటే 12 నెలల వరకు ఉంటుంది. శబ్దానుకరణ దశ ఈ దశ ఎప్పటి వరకు ఉంటుందంటే సంవత్సరం నుంచి 1.5 సంవత్సరం వరకు. శబ్దానుకరణ దశ ఎంత వయసు వరకు ఉంటుందంటే సంవత్సరం నుండి సంవత్సరంన్నర. ఒకటిది 0 నుంచి 4 నెలలు, 4 నుంచి 12 అంటే ఒక సంవత్సరం. ఇది సంవత్సరం నుంచి సంవత్సరంన్నర. మూడో దశ అయిపోయింది కదా శబ్దానుకరణ దశ. భాషా వికాసంలో మూడో దశ శబ్దానుకరణ దశ. భాషా వికాసంలో మూడో దశ శబ్దానుకరణ దశ. దేని ద్వారా భాషాభివృద్ధి జరుగుతుందంటే అనుకరణ నిబంధనం. దేని ద్వారా భాషాభివృద్ధి జరుగుతుందంటే అనుకరణ ఒకటి, నిబంధనం ఒకటి జరుగుతుంది. తర్వాత 4వ దశ శబ్దగ్రాహ్య దశ. భాషా వికాసంలో 4వ దశ శబ్దగ్రాహ్య దశ. శబ్దగ్రాహ్య దశ వయసు 5 సంవత్సరాల నుంచి 10 లేదా 12 సంవత్సరాల వరకు. శబ్దగ్రాహ్య దశ వయసు 5 సంవత్సరాల నుంచి 10 నుంచి 12 సంవత్సరాల వయసు. 4వ దశ శబ్దగ్రాహ్య దశ మనం ఆల్రెడీ నేర్చుకున్నాం కదా. ఫస్ట్ది ప్రాగ్ భాషా దశ, తర్వాత ముద్దు పలుకుల దశ, తర్వాత శబ్దానుకరణ, శబ్దగ్రాహిక. లాస్ట్ది మొదటిది 0 నుంచి 4 నెలలు, 4 నుంచి 12 నెలల సంవత్సరం, సంవత్సరం నుంచి సంవత్సరంన్నర, సంవత్సరం నుంచి సంవత్సరంన్నర, సంవత్సరంన్నర నుంచి 4 సంవత్సరాలు, 5 సంవత్సరం నుంచి 10 నుంచి 12 సంవత్సరాల వరకు. ఓకేనా. సంవత్సరం నుండి సంవత్సరంన్నర. శబ్దానుకరణ దశ ఎంత వయసు వరకు ఉంటుందంటే సంవత్సరం నుండి సంవత్సరంన్నర. మొదటిది 0 నుంచి 4 నెలలు, తర్వాత 4 నుంచి 12 నెలలు. రెండోది. మూడోది సంవత్సరం నుంచి సంవత్సరంన్నర. నాలుగోది 5 సంవత్సరాల నుంచి 10 లేదా 12 సంవత్సరాల వరకు. శబ్దానుకరణ వయసు 5 సంవత్సరాల నుంచి 10 నుంచి లేదా 12 సంవత్సరాల వరకు. ఏ దశలో శబ్దాలను గ్రహించి వాటికి ప్రతిస్పందించడం ద్వారా భాషా వికాసం జరుగుతుందంటే శబ్దగ్రాహ్య దశ. ఏ దశలో శబ్దాలను గ్రహించి వాటికి ప్రతిస్పందించడం ద్వారా భాషా వికాసం జరుగుతుందని శబ్దగ్రాహ్య దశ. శబ్దగ్రాహ్య దశ వయసు 5 సంవత్సరాల నుంచి 10 లేదా 12 సంవత్సరాల వరకు. భాషా వికాసంలో 4వ దశ శబ్దగ్రాహ్య దశ. థ్యాంక్ యూ.